అసెంబ్లీ @182 తెలంగాణలో పెరగనున్న శాసనసభ స్థానాలు. లోక్సభ సీట్లు సైతం 17 నుంచి 26 స్థానాలు 26కు పెంపు. మహిళలకు 60% సీట్లు రిజర్వ్డ్. మహిళలకు 60% సీట్లు రిజర్వ్ అయిపోయినాయా? ఎస్సీ ఎస్టీ జనరల్ మొత్తం ఇలా బీసీ ఓడు ఎడబోతాడో ఆనికి అర్థం కాదు. ఇక ఎటు పోతాడో ఆనికి అర్థం కాదు. 107 నుంచి 182 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 107 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. 2008లో జరిగిన పునర్విభజనలో తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119కి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పునర్విభజన చట్టంలో తెలంగాణ అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నట్లుగా చట్టంలో పొందుపరిచారు. అయితే పునర్విభజన చట్టాన్ని అమలు చేయలేదు. దీంతో 119 సీట్లే కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 182 వరకు పెరగనున్నాయి. 182. ఇక డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో భారీగా అసెంబ్లీ లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల సంఖ్య పెంపు, మహిళలకు చట్టసభల్లో 3వ వంతు సీట్ల రిజర్వేషన్లతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో సీట్ల రిజర్వేషన్లు, భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు జరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రతిపాదన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మహిళా సీట్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. ఒక్కో లోక్సభ సీటును 7 అసెంబ్లీ స్థానాల చొప్పున శాసనసభ స్థానాలు 182కు చేరనున్నాయి. వీటిలో మహిళలకు 60% సీట్లు రిజర్వ్ కానున్నాయి. రాష్ట్రంలో 3,50,40,40,000 జనాభా ఉందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం 182 సీట్లలో ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 10% ఎక్కువ లేదా 10% తక్కువ కానీ జనాభా ఉండేలా నియోజకవర్గాలను రూపొందించవచ్చు. ఈ నిబంధనను పునర్విభజన కమిషన్లో పొందుపరచనున్నారు. గతంలోనూ ఈ రూల్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రిజర్వేషన్ల వారీగా సీట్లు రాష్ట్రంలో పెరిగే అసెంబ్లీ స్థానాలతో కలుపుకొని ఎస్సీలకు 28 సీట్లు, ఎస్టీలకు 16 సీట్లు రిజర్వ్ కానున్నాయి. 2000 బీసీలకు 0, గుండు 0 బీసీలకు. 60% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు నా యాదవ్ బిడ్డలు కావచ్చు, నా మునూర్కావు బిడ్డలు కావచ్చు, నా గౌడ బిడ్డలు కావచ్చు, నా రజక బిడ్డలు కావచ్చు, నా నాయ బ్రాహ్మణ బిడ్డలు కావచ్చు, విశ్వబ్రాహ్మణాల బిడ్డలు కావచ్చు, నా పద్మశాలి బిడ్డలు కావచ్చు, వీళ్ళందరికీ బొక్క బోర్ల కేవలం మీరంతా ఓట్లు వేయాలి. వేస్తే ఎస్సీలకు వేయాలి, వేస్తే ఎస్టీలకు వేయాలి, వేస్తే అగ్రవర్ణాలకు వేయాలి. ఇక మీరు పోటీ చేయడానికి లేదు, మీ ఓట్లు మీరు వేసుకోవడానికి కూడా లేదు. అంత కుట్రారా నాయన, నార్మల్ కుట్ర కాదు. జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉండగా, ఇది చదువుదామే, మన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి క్లారిటీ వస్తుంది దీనికి. ఇందులో పురుషులు 1.76 కోట్లు, మహిళలు 1.73 కోట్లు ఉన్నారు. తెలంగాణలో ఎస్సీల జనాభా 54.03 లక్షలుగా ఉంది. దీంతో ఎస్సీలకు 15.45% సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్టీల జనాభా 31.78 లక్షలుగా ఉండడంతో వారికి 9.08% సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ ఎస్టీలలో కూడా లంబాడి బిడ్డలకు సపరేటు, ఆదివాసీ బిడ్డలకు సపరేట్గా రిజర్వేషన్లు కొనసాగిస్తే ఆదివాసీ బిడ్డలు పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది ఎక్కువగా. మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీలో పరిగణిస్తారు. ఇక బీసీ లేదు, ఓబీసీ లేదు, బీసీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఈ లెక్కల ప్రకారం ఎస్సీలకు 28 సీట్లు, ఇందులో 9 సీట్లు ఎస్సీ మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎస్టీలకు 16 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 138 సీట్లు ఆ జనరల్ కేటగిరీలో ఉండనున్నాయి. ఇందులో మహిళలకు 46 సీట్లు రిజర్వ్ కానున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా వీటిని 26కు పెరగనున్నాయి. ఇందులో 8 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఇప్పటికే ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 లోక్సభ స్థానాలు రిజర్వ్ కాగా వీరికి మరొకటి లేదా 2 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇందులో మహిళా రిజర్వేషన్లు సైతం అమలు కానున్నాయి. కమిటీలో
ఐదుగురు ఎంపీలు కమిటీలో, ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండబోతున్నారంట. సరే, ఇది పక్కన పెడితే పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నదంట. డీలిమిటేషన్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా పట్టణాలకు వలసలు పెరిగాయి. అవి జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పెరిగిన సీట్లు ఎక్కువగా పట్టణ ప్రాంతంలోనే ఉండనున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయని ఒక అంచనాకు వచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం 25 సీట్లు ఉన్నాయి. వీటిలో అదనంగా మరో 15 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటుగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం, పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట తదితర ప్రాంతాలతో మరో 4-5 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 45 నుంచి 50 సీట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరి పీల్చుకున్న గ్రామీణ తెలంగాణ 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించడంతో గ్రామీణ తెలంగాణ ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. విశ్లేషకులు చెప్తున్నారు 2011 తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు భారీగా వలసలు పెరిగాయి. 2011కు ముందు వలసలు తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత రాను ప్రతి ఏటా పట్టణీకరణ పెరిగింది. ఉపాధి ఉద్యోగాల కోసం పట్టణాలకు ఎక్కువగా వలసలు వచ్చాయి. గత 15 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో జనాభా పెరిగింది. దీంతో షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, రాజేంద్ర నగర్, పటాన్చెరు, మహేశ్వరం, ఉప్పల్ లాంటి నియోజకవర్గాల్లో విపరీతమైన వలసలు పెరిగాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి 3-4 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉండేదని కానీ 2011 జనాభా లెక్కలను తీసుకోవడంతో కొంత తక్కువగానే సీట్లు పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ అంటే ఓటర్స్ ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఎంపీకి ఉన్నన్ని ఓట్లు ఉంటాయి. దాదాపు 7,50,000 వరకు ఓట్లు ఉంటాయి. మరి అట్లా పోలింగ్ అయ్యేది ఏంటంటే 3,50,000 కూడా కావు. మరి మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆ నియోజకవర్గంకి షఫ్లింగ్ ఇలా రావడం, అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవడం, మళ్ళా వేరే నియోజకవర్గానికి వెళ్ళడం, లేదంటే ఊరికి వెళ్ళడం, ఆ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు అట్లనే ఉండడం. ఒకే ఓటు, ఒకే మనిషికి ఒకే ఓటు అన్న విధానం తీసుకొస్తే ఈ లొల్లి ఉండదు. నెక్స్ట్ హైయెస్ట్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్, సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ నియోజకవర్గం మేడ్చల్ 7 ఉంది. ఉప్పల్ పక్కన పీర్జాజి కూడా 7 ఉంది. ఇప్పుడు క్యూనిస్ ఆఫీస్ పీర్జాజి కూడా ఉంది కదా, బోడుప్పల్ పీర్జాజి కూడా. ఇది మేడ్చల్ నియోజకవర్గం కిందకి వస్తుంది. గమ్మతుంటాయి నియోజకవర్గాలన్నీ. అది మన తెలంగాణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇక లోక్సభలో @850 దేశంలో భారీగా పెరగనున్న స్థానాలు, రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ స్థానాల్లోని పెరుగుదల, 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన, 2029 ఎన్నికలకు ముందు నుంచే మహిళా కోటా, రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సవరణ బిల్లులు. ఎంపీ సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో ప్రస్తుతం 39 ఉన్నాయి, 59 పెరుగుతాయి. కర్ణాటకలో 28 ఉన్నాయి, 42కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 38కు పెరుగుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, 26కు పెరుగుతాయి. కేరళలో 20 ఉన్నాయి, 30కి పెరుగుతాయి. మొత్తం పెరుగుదల 66 సీట్లు పెరుగుతాయి. ఎక్కడ? సౌత్ స్టేట్లో. ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 120కి పెరుగుతాయి. బీహార్లో 40 ఉన్నాయి, 60కి పెరుగుతాయి. మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, 44కు పెరుగుతాయి. రాజస్థాన్లో 25 సీట్లు ఉన్నాయి, 38కి పెరుగుతాయి. గుజరాత్లో 26 ఉన్నాయి, 39 పెరుగుతాయి. మొత్తం పెరుగుదల 101 సీట్లు. ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించింది 101 సీట్లు పెరుగుతాయి. ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించింది 66 సీట్లు పెరుగుతాయి అనేది ఇక్కడ మన రేవంత్ రెడ్డి అంచనా. అందుగురించి మాకు కూడా పెరగాలంటే ఉత్తరప్రదేశ్ ఒకటే 4 రాష్ట్రాలతో సమానం. అది మనం ఆలోచన చేసుకోవాలి. మహిళల ప్రాతినిధ్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇక దక్షిణాదికి అన్యాయం, డీలిమిటేషన్పై అఖిలపక్షంతో చర్చించాలి. ప్రధాని మోదీ సౌత్ సీఎంలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ కూడా రాసింది. ఏడికి పోయి లేఖ రాసిందంటే అంబేద్కర్ ప్రోగ్రామ్కి పోయి అక్కడి నుంచి లేఖ రాసినట్టు బిల్డప్లు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఇక సౌత్కు అన్యాయం జరగదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం, వితండవాదం పక్కన పెట్టి బిల్లుకు సహకరించాలి అంటున్నారు కిషన్ రెడ్డి. ఇక మోదీకి ట్రంప్ ఫోన్, ద్వైపాక్షిక సంబంధాలు, హార్మోస్ ప్రాముఖ్యతపై డిస్కషన్స్. మోదీకే ట్రంప్ ఫోన్ చేసిండు, ట్రంప్ మోదీకి ఫోన్ చేయలే.
త్వరలోనే ఇరు దేశాల మధ్య భారీ ట్రేడ్ డీల్ అంటున్నారు యుఎస్ రాయబారి. ఇక 2 రోజుల్లో ఇరాన్తో మళ్ళీ చర్చలు అంటున్నారు ట్రంప్. ఒక గమ్మతైన వార్త చూడు. శోభనానికి 90 లక్షలు. బా శివ జాగ్రత్తరా. తొలి రాత్రే వరుడికి షాక్ ఇచ్చిన